ఎండ కిరణాల కింద శక్తివంతమైన సింహం చెట్టు నీడలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. కొద్ది దూరంలో ఒక హైనా ఆహారం కోసం తిరుగుతూ ఉంది. చుట్టూ వెతుకుతూ చివరికి సింహంపై ఆగింది. సింహాన్ని నేరుగా ఎదుర్కోలేనని హైనా రాజును మోసం చేయడానికి ఒక తెలివైన యోచన చేసింది. జాగ్రత్తగా వచ్చిన హైనా చెప్పింది, ఓ సింహమా, ఆ కొండల ఆవల ఎద్దుల గుంపు ఉంది. సింహం ఒక కన్ను తెరిచి హైనాను గమనించింది. దాని మాటల్లో ఏదో అనుమానం ఉందని గ్రహించింది. సింహం చెప్పింది, నీ వార్త నిజమైతే ముందు నువ్వే దారి చూపు. హైనా కంగారుపడింది, యోచన కూలింది. పట్టుబడిందని గ్రహించిన హైనా భయంతో వెంటనే పరిగెత్తింది. కాని సింహం మరింత వేగంగా దూసుకెళ్ళింది. సింహం హైనాను వదిలేసి హెచ్చరించింది, మోసం కొంతసేపు గెలుస్తుంది, కాని నిజం ఎప్పుడూ గెలుస్తుంది. హైనా నిశ్శబ్దంగా వెనుదిరిగింది. సింహం మళ్లీ తన విశ్రాంతికి వెళ్లి భూమిని గమనిస్తూ నిలిచింది. ఈ కథలో నీతి ఏమనగా, అడవిలో బలం గొప్పది, కాని జ్ఞానం ఇంకా గొప్పది.